ఢిల్లీ మెడల్ వంచుతామని దక్షిణాది నేతలు రాష్ట్రంలో ఉన్నప్పుడు చెబుతారు. కానీ ఢిల్లీకి ఎందుకు భయపడతారు? మాటలు ఎందుకు రావట్లేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఢిల్లీలోని అశోక హోటల్లో జరిగిన సేన ప్రస్థానం దేశ సమగ్రత కోసం అనే సమావేశంలో ఆయన జనసేన శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. జనసేన ఆవిర్భావం నుంచి దేశ సమగ్రతకే ప్రాధాన్యత ఇచ్చిందన్నారు పవన్ కళ్యాణ్. తెలంగాణ ఏర్పాటుకు జనసేన ఎప్పుడూ వ్యతిరేకించలేదని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. 2014లో ఆంధ్రప్రదేశ్ను కాంగ్రెస్ విభజించిన తీరుపైనే ఆవేదన వ్యక్తం చేశామని చెప్పారు. ఆ విభజన అసంతృప్తి, అశాంతిని సృష్టించిందని, ఇప్పటికీ ఆస్తుల పంపకాలు లాంటి కొన్ని అంశాల్లో విభజన అసంపూర్తిగా ఉందని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో జనసేన సభకు అనుమతి ఇవ్వకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. రాజకీయ పార్టీలు తమ స్వల్ప ప్రయోజనాల కోసం దేశ సమగ్రతను ప్రమాదంలోకి నెట్టడం కరెక్ట్ కాదన్నారు. రోజు చేసిన అనేక మార్లు చెప్పాను. 2014లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించిన తీరు మీద మనం ఆవేదన వెలిబుచ్చాం తప్ప ఇక్కడ తెలంగాణ రాష్ట్ర విభజనని జనసేన ఏ రోజు కూడా దాన్ని అడ్డు చెప్పలేదు. ఇది 2009 నుంచి నేను రిపీటెడ్గా చెప్తున్నా. దిస్ ఈజ్ మై కమిట్మెంట్ అండ్ ఆల్సో జనసేనస్ కమిట్మెంట్ ఫర్ బెటర్మెంట్ ఆఫ్ తెలంగాణ, ఫర్ ద స్టేట్హుడ్ ఆఫ్ తెలంగాణ. కాకపోతే కాంగ్రెస్ పార్టీ విభజించిన తీరు మటుకు